స్కూళ్లు తెరుచుకున్నాయి. ఇంకేముంది, తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పిల్లోని చూస్తే బుడిబుడి అడుగులు, వాడి స్కూల్ ఫీజు వింటే బారెడు. ఓనమాల నేర్పించాలంటే లక్షలు కట్టాల్సిందే. నర్సరీకే 1,00,000 వరకు ఖర్చు. అంత పెద్ద చదువు ఏం చెబుతారో మరి అని ప్రశ్నించుకోవడం అందరి వంతవుతుంది. హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు వింటే తల్లిదండ్రులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫీజు మొత్తాన్ని వింటే చాలు 11 kV పవర్ వైర్ ను తాకినట్లుగా షాక్ గురవుతున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజులపై ఇటీవల సోషల్ మీడియాలో ఓ తండ్రి చేసిన పోస్టు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన బిడ్డను నర్సరీ క్లాసులో చేర్పించేందుకు వెళితే స్కూల్ యాజమాన్యం ఫీజు ఏకంగా 50,000కు పైగా చెప్పారని పేర్కొన్నారు. అంతేకాదు, బుక్స్, యూనిఫామ్లు, యాక్టివిటీల పేరుతో ఇలా వేర్వేరు అంశాలపై పెద్ద మొత్తాన్ని వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సరీ విద్యార్థులకు కూడా 4,200 విలువ చేసే పుస్తకాలు అవసరమా అని ఆ తండ్రి ప్రశ్నించారు. నర్సరీ పిల్లలు ఆల్ఫాబెట్లు నేర్చుకునే స్థాయిలో ఉంటారు. ఇంత భారీ ఖర్చెందుకో తల్లిదండ్రులకు అంతుపట్టడం లేదని ఆ తండ్రి ప్రశ్నించుకున్నారు. పైగా పుస్తకాలు, స్టేషనరీ స్కూల్లోనే కొనాల్సిందేనని, బయట కొంటే అనుమతించరని కొన్ని పాఠశాలలు డిక్టేట్ చేస్తున్నాయని ఇంకొందరు వాపోతున్నారు. ఈ అంశంపై నెటిజన్లు స్పందిస్తూ ఇది ఎడ్యుకేషన్ గా కాకుండా ఒక కమర్షియల్ మిషన్ గా మారిందని కామెంట్లు చేస్తున్నారు. చదువుకు గౌరవం తగ్గి వ్యాపారంగా మారిన పాఠశాలలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఫీజుల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలు ప్రభావవంతంగా పనిచేయాలన్న ఆశతో తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.